ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజు. రైట్ కవిత, ఏదైతే మనం చూస్తున్నామో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి ఎవరైతే వృద్ధులు పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ పింఛన్ కానుక ప్రకారం ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా పింఛన్ అందించే వ్యవస్థను తీసుకొచ్చారు. అవ్వాతాత కూడా కళ్ళల్లో సంతోషం కలిగే వ్యవస్థ అది. అయితే ఈ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు కానీ ఇతర నాయకులు టీడీపీ నాయకులు చేసిన రాజకీయ దురుద్దేశంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పింఛన్లు పంపడానికి వాలంటరీ వ్యవస్థ దూరంగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో పెన్షన్దారుల్లో ఒక ఆందోళన నెలకొంది. దీని మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత ఉన్నారు. మేడం చెప్పండి, ఈవేళ మనం చూసినట్లయితే స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు దూరంగా ఉండాలి, పింఛన్ పంపిణీ చేసే విషయంలో అని చెప్పి స్పష్టం చేసింది. దీని వెనకాల ఎవరైతే చంద్రబాబు నాయుడు కానీ ఇతర మాజీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ కానీ ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు మేడం? ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా, మరి వర్గాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జన్మభూమి కమిటీల పేరున చాలా అన్యాయం జరిగింది, చాలా పక్షపాత ధోరణిలో జరిగింది, డబ్బులు చేతులు మారడం జరిగిందని ప్రజలే చెప్తున్నారు. అటువంటి విధానానికి స్వస్తి పలికి ఈరోజు పేదరికాన్ని గౌరవించి, పేదల్ని గౌరవించి, పేదల ఇంటి వద్దకే వెళ్ళి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే కదలలేని వారు ఉన్నారో, ఎవరైతే మంచం పట్టిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆత్మాభిమానంతో మరి వితంతువులు ఉన్నారో, లేకపోతే పేదవారు ఎవరున్నారో వారందరినీ గౌరవించి ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఇంటికి పట్టుకెళ్ళిచ్చి విధానాన్ని ప్రవేశపెడితే ప్రశంసించవలసింది పోయి అందరూ కూడా అన్ని పార్టీలు ఇప్పుడు ఏ పార్టీలు అయితే జత కట్టారో ఆ పార్టీలన్నీ కూడా కుట్రపూర్తిగా వాలంటీర్లను ఒక దొంగల్లాగా, వాలంటీర్లను ఒక టెర్రరిస్టుల్లాగా, వాలంటీర్లను ఒక దుర్మార్గంగా చూపించడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మాకు కూడా తెలియదు, మేము ప్రచారంలో ఉన్నాం రవణకపేట గ్రామంలో ఉంటే వాళ్ళందరూ న్యూస్లో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులందరూ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్ల యొక్క ద్వారా సర్వీసులు అందడానికి వీల్లేదని చెప్పి ఫిర్యాదులు ఇవ్వటం, వాలంటీర్స్ని ప్రజలకి దూరం చేయాలని చూడటం. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ వచ్చే 3 నెలల్లో కూడా వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పి జారీ చేసినట్టుగా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఇప్పుడే నాకు తెలియడం వచ్చింది. నిజంగా ఇది చాలా అన్యాయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు కానీ మీకు పేదల మీద కోపం ఎందుకు, పేద ప్రజల మీద కోపం ఎందుకు, వితంతువుల మీద కోపం ఎందుకు, వృద్ధుల మీద కోపం ఎందుకు, దివ్యాంగుల మీద కోపం ఎందుకు, వికలాంగులందరి మీద మీకు కోపం ఎందుకు? ఇంటికి వెళ్ళిస్తే మీకు ఏం పోయింది అంటే ప్రజలకి మంచి చేయడం మీకు నచ్చదు, ప్రజాభిప్రాయంలో ప్రజలకి మేలు చేయడం నచ్చదు, ప్రజల ఆత్మాభిమానాన్ని గౌరవించడం మీకు తెలియదు, పేదవాడిని గౌరవించడం తెలియదు, పేదవాడిని అణగదొక్కాలని చూస్తున్నారు. కేవలం పేరు చెప్తున్నారు కానీ పేదవాడి పేరు పేదవాడిగానే ఉండాలి, వాడికి మా వంతు ఇస్తూనే ఉండాలి, వాళ్ళు మాకు ఓట్లేని పేదలను ఓట్లుగానే చూస్తున్నారు. మీరు పేదల్ని ప్రజలుగా చూడట్లేదు, ప్రజలుగా గౌరవించట్లేదు. దానికి నిదర్శనం ఈరోజు మీరు ఎన్నికల కమిషన్కి ఇచ్చిన పిటిషనే ఆధారం. కాబట్టి తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు, అలయన్స్ పార్టీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీకి వెళ్ళి ఓటర్ దేవుళ్ళ దగ్గర మనం ఓట్లు అడుగుతున్నామంటే, వాళ్ళకి సేవ చేస్తామని అడగవలసింది పోయి వాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ఉన్న సేవలన్నీ రద్దు చేస్తున్నారు. ఇది తిరిగి మంచి గుణపాఠం చెప్తారు ప్రజలందరని చెప్పి నేను సందర్భంగా తెలియదు. నెల 1వ తారీఖుని సూర్యుడు కూడా ఉదయించకముందు వాలంటీర్ వెళ్ళి పింఛన్దారుడి ఇంటికి తలుపు కొట్టి మరి పెన్షన్ అందజేసేవారు. ఇప్పుడే ఒక పెద్ద చెప్పింది, ఇప్పుడు 3 పెద్దవాళ్ళు మా కొడుకులు ఉన్నారు, అయినా రకరకాల కారణాల వల్ల మమ్మల్ని చూడలేకపోతున్నారు, మమ్మల్ని పోషించలేకపోతున్నారు. నిజంగా మా నోట్లోకి ఈరోజు 4 మెతుకులు వెళ్తున్నాయంటే, మమ్మల్ని అందరూ గౌరవంగా చూస్తున్నారంటే, మా బిడ్డలు కూడా మమ్మల్ని గౌరవంగా ఇస్తున్నారంటే పెన్షన్లు నేరుగా మాకు పట్టుకొచ్చి ఇస్తున్నారు. కాబట్టి తెల్లవారేటప్పటికే ఇప్పుడే చెప్పింది, తెల్లవారినప్పటికీ నా బిడ్డ నాకు ఇస్తున్నారని. ఇంకా 1 నిమిషం గడవలేదు అప్పుడే ఈ వార్త వచ్చింది. ఆవిడని అడగండి. పెద్దమ్మ, ప్రతి నెల నీకు పెన్షన్ ఇంటికి వచ్చేదా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తీసుకునేదాన్ని? ఇంటికి వచ్చి కాళ్ళకాడ 3000 రూపాయలు పెడుతున్నాడు ఆ దివాణం. బాబు కోడి గుట్లేదు, కుక్క గుట్లేదు, మేము తిన్నీ తింటున్నాం, ఇంకా ఉత్తినే ఆరం బియ్యం కూడా పెడతారు. రేపటి నుంచి వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి ఎలక్షన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు కుట్ర చేశాడు. దీనికి వెనకాల నువ్వేమంటావు? ఏమంటావు? మేము అందరం ఆ దివాణానికే కోరుకుంటున్నాం. మేము
ఆ దివాణకి జగన్ బాబుకే వేసుకుంటాం మేము. మాకు మందులు ఇస్తున్నాడా, బియ్యం పెడుతున్నాడా, రూపాయలు పెడుతున్నారా, దివాణం అన్నీ పెడుతున్నాడు మాకు. అన్ని సోఫాలు పెడుతున్నారు. పోయికాడు కాఫీ చుక్క కూడా దొరకపోను పెడుతున్నాడు దివాణం. బాబు తింటున్నాం, గొప్పగా తింటున్నాం మేము. మేడం మనం చూస్తున్నాం పెద్దావిడి గురించి వినికిడి శక్తి వల్ల కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఆవిడ ఒకటే మన భావన అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఇచ్చారని. ఏ లోటు లేదు, మాకు పెడుతున్నాడు. పెడుతుంటేకే ఇప్పుడు మా ఆట ఆడుతుంది. ఇక్కడ ఊపినా కాఫీ చుక్క దొరకపోను మాకు. బాబు పెడుతున్నాడు, మాకు కావాల్సింది సాగుతుంది, అందుకని పెడుతున్నాడు. ఇప్పుడు ఇంకా పూర్తిగా వీళ్ళే కాదు, ఈ పెద్దవాళ్ళందరూ వచ్చారు. వీళ్ళకి ఇంకా పూర్తి సమాచారం కూడా తెలియదు. నిజంగా ఒక దివ్యాంగుడిని మేము ఇప్పుడే చూసాం, పెరాలసిస్తో మంచాల మీద ఉన్న వాళ్ళని చూసాం. యాక్సిడెంట్లు అయిపోయి చాలా ఇబ్బందులు పడిపోయి ఉన్న వాళ్ళని చూసాం. వీళ్ళందరినీ తీసుకురావాలంటే 2-3 మనుషులు ఉంటే గానీ పంచాయతీ ఆఫీస్కి రాలేదు. రేపు వద్దు ప్రజలే సమాధానం చెప్తారు. జగన్ బాబు ఇస్తున్నాడు బాబు. 3 గంటలకి లెగ్గొట్టి తలుపు కొట్టి జగన్ బాబు వాలంటీర్లు తెచ్చి ఇస్తున్నారు మాకు. ఓటమ్మో ఎవరికి లేదు బాబు, జగన్ బాబుకి. అలాంటి వాలంటీర్ని ఇవాళ రేపు నుంచి మీకు ఇవ్వడానికి వీలు కుదరదని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు. మీరేమంటారు? మేమంటాం బాబు, రేపు నుంచి ఇవ్వకపోయినా మేము జగన్ బాబే కావాలి మాకు. బాబు ఎక్కడికి వెళ్తాయమ్మా, పింఛన్ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఒక కొడుకు ఆల్చేది కానీ మాకు జగన్ బాబే కావాలి. మాకు 5 సంవత్సరాలు పెట్టి మా పెద్ద కొడుకులా మమ్మల్ని చూస్తున్నాడు. పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేదానివి? పంచాయతీకి వెళ్ళేవాళ్ళం కొడుకు ఉందని. ఇప్పుడు ఏముంది, తెచ్చి కొడుకుంది తెచ్చి తలుపు కొట్టి 3,000 రూపాయలు చేతిలో పెడుతున్నాడు ఆ బాబు. ఎడు బాబు బట్టలేనాడు ఒక 5 కేజీలు మీ చేతిలో పోతున్నాడు. మాకేం తక్కువ చేయలేదు బాబు. ఒక విషయం, అలా వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి ఆపించేశాడు. నువ్వేమంటావు? ఏం బాబు నువ్వు అతను ఆపి చేయడం ఎందుకు? చెత్త చేయను మేము జగన్ బాబు నమ్మో మర్చిపోం మేము. ఏం బాబు మరి మేము అంటే వాళ్ళకి ఇంకా పాపం తెలియట్లేదు, సమాచారం ఇప్పుడే వచ్చింది. రేపు ప్రొద్దుట అడగండి వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇది వరకు పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఉదయం 9 గంటలకు వెళ్తే 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎప్పుడో కాడ ఏ ఒంట్లో అన్నా జ్వరంగా ఉండి పెద్దోళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు తెచ్చుకోలేకపోతే ఆ నెల పెన్షన్ పోయినట్టే ఉండేది. కానీ ఈ రోజు తెల్లవారుజామునే పట్టుకొచ్చి ఇస్తుంటే వాళ్ళందరూ కూడా ఎవరైనా చూడండి ఇక్కడ ఆత్మీయంగా అందరూ మా పెద్ద కొడుకు అంటున్నారు తప్ప ఇంకోలాగా అంటలేదు. మనం ఇది చూస్తున్నాం వాస్తవం. క్షేత్రస్థాయిలో కూడా ఒక పెన్షన్దారులు మాట్లాడారు. ప్రతి నెల కూడా కోడి కూయక ముందే 3 గంటలకే వాలంటీర్ మా ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి పెన్షన్ డబ్బులు ఇచ్చేవారు. గతంలో ఇదే పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికో పంచాయతీ ఆఫీస్ లేదా పాఠశాల దగ్గరికి వెళ్ళి గంటల తరబడి నిలబడి పెన్షన్లు తీసుకోవడం. అయితే వాలంటీర్లు ఆపేయడం కూడా చంద్రబాబు ఎందుకు చేశారన్నది కూడా వీరికి అర్థం కాని పరిస్థితి అవుతుంది. అంతేవిధంగా వంగ గీత కూడా మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు కేవలం పేదలు అనే పదాన్ని వాడుతున్నారు తప్ప పేదల మీద గౌరవం లేదు, పేదలకు అందే పథకాల మీద గౌరవం లేదు, కేవలం పేదలుగానే చూస్తున్నారని చెప్పి కూడా ఆమె తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే రాజు, థ్యాంక్ యూ.